ప్రభునందు ప్రియ దేవుని జనాంగమా, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి ప్రశస్త నామములో మీకు శుభములు తెలియజేస్తూ ఉన్నాను. నేటి వాక్య ధ్యానముగా ఆదికాండము 29వ అధ్యాయము మొదటి నుండి దేవుని వాక్యాన్ని చదువుకుని ధ్యానం చేసుకుందాం. యాకోబు బయలుదేరి తూర్పు జనుల దేశమునకు వెళ్ళెను. అతడు చూచినప్పుడు పొలములో ఒక బావి కనబడెను. అక్కడ దాని యొద్ద గొర్రెల మందలు 3 పండుకొని ఉండెను. కాపరులు మందలకు ఆ బావి నీళ్లు పెట్టుదురు. ఒక పెద్ద రాయి ఆ బావి మీద మూత వేసి ఉండెను. అక్కడికి మందలన్నీ కూడి వచ్చినప్పుడు బావి మీద నుండి ఆ రాతిని పొర్లించి గొర్రెలకు నీళ్లు పెట్టి తిరిగి బావి మీది రాతిని దాని చోటునుంచుదురు. యాకోబు వారిని చూచి, అన్నలారా, మీరెక్కడి వారని అడుగగా వారు, మేము హారాను వారుము అనిరి. అతడు నాహోరు కుమారుడగు లాబానును మీరెరుగుదురా అని వారిని అడుగగా వారు, ఎరుగుదుము అనిరి. మరియు అతడు క్షేమముగా ఉన్నాడా అని అడుగగా వారు, క్షేమముగానే ఉన్నాడు. ఇదిగో అతని కుమార్తె అయిన రాహేలు గొర్రెల వెంట వచ్చుచున్నదని చెప్పిరి. అతడు, ఇదిగో ఇంకా చాలా ప్రొద్దు ఉన్నది, పశువులు పోగు చేయు వేళ కాలేదు, గొర్రెలకు నీళ్లు పెట్టి పోయి వాటిని మేపుడని చెప్పగా వారు, మందలన్నీ పోగు కాక మునుపు అది మా వలన కాదు, తరువాత బావి మీద నుండి రాయి పొర్లించుదురు, అప్పుడే మేము గొర్రెలకు నీళ్లు పెట్టుదుము అనిరి. అతడు వారితో ఇంకా మాట్లాడుచుండగా రాహేలు తన తండ్రి గొర్రెల మందను తోలుకుని వచ్చెను. ఆమె వాటిని మేపునది. యాకోబు తన తల్లి సహోదరుడైన లాబాను కుమార్తెయగు రాహేలును తన తల్లి సహోదరుడగు లాబాను గొర్రెలను చూచినప్పుడు అతడు దగ్గరకు వెళ్ళి బావి మీద నుండి రాతిని పొర్లించి తన తల్లి సహోదరుడగు లాబాను గొర్రెలకు నీళ్లు పెట్టెను. యాకోబు రాహేలును ముద్దు పెట్టుకుని ఎలుగెత్తి ఏడ్చెను. మరియు యాకోబు తాను ఆమె తండ్రి బంధువుడననియు రెబ్కా కుమారుడననియు రాహేలుతో చెప్పినప్పుడు ఆమె పరిగెత్తుకుని పోయి తన తండ్రితో చెప్పాను. లాబాను తన సహోదరి కుమారుడైన యాకోబు సమాచారం వినినప్పుడు అతనిని ఎదుర్కొనుటకు పరిగెత్తుకుని వచ్చి అతని కౌగిలించి ముద్దు పెట్టుకుని తన ఇంటికి తోడుకుని పోయాను. అతడు ఈ సంగతులన్నీ లాబానుతో చెప్పాను. అప్పుడు లాబాను, నిజముగా నీవు నా ఎముకయు నా మాంసమునై ఉన్నావు అనెను. అతడు నెల దినములు అతని యొద్ద నివసించిన తరువాత లాబాను, నీవు నా బంధుడు అయినందున ఊరకయే నాకు కొలువు చేసేదవా? నీకేమి జీతము కావాలనో చెప్పమని యాకోబును అడిగాను. లాబానుకు 2 కుమార్తెలుండెరి. వారిలో పెద్దదాని పేరు లేయా, చిన్నదాని పేరు రాహేలు. లేయా జబ్బు కండ్లు గలది, రాహేలు రూపవతియు సుందరియునై ఉండెను. యాకోబు రాహేలును ప్రేమించి, నీ చిన్న కుమార్తె అయిన రాహేలు కోసము నీకు 7 సంవత్సరములు కొలువు చేసేదను అనెను. అందుకు లాబాను, ఆమెను అన్యునికిచ్చుట కంటే నీకిచ్చుట మేలు, నా యొద్ద ఉండమని చెప్పగా యాకోబు రాహేలు కోసము 7 సంవత్సరములు కొలువు చేశాను. అయినను అతడు ఆమెను ప్రేమించుట వలన అవి అతనికి కొద్ది దినములుగా తోచెను. తరువాత యాకోబు, నా దినములు సంపూర్ణమైనవి గనుక నేను నా భార్య యొద్దకు పోవునట్లు ఆమెను నాకిమ్మని లాబానును అడుగగా లాబాను ఆ స్థలములోనున్న మనుషులనందరినీ పోగు చేసి విందు చేయించి రాత్రి వేళ తన కుమార్తె అయిన లేయాను అతని యొద్దకు తీసుకుని పోగా యాకోబు ఆమెను కూడెను. మరియు లాబాను తన దాసి అయిన జిల్ఫాను తన కుమార్తె అయిన లేయాకు దాసిగా ఇచ్చెను. ఉదయమందు ఆమెను లేయా అని ఎరిగి అతడు లాబానుతో, నీవు నాకు చేసిన పని ఏమిటి? నేను రాహేలు కోసమే కదా నీకు కొలువు చేసి తిని, ఎందుకు నన్ను మోసపుచ్చుతివి అనేను. అందుకు లాబాను, పెద్దదానికంటే ముందుగా చిన్నదానిని నిచ్చుట మా దేశ మర్యాద కాదు. ఈమె యొక్క వారము సంపూర్ణము చేయము. నీవిక 7 సంవత్సరములు నాకు కొలువు చేసిన ఎడల అందుకై ఆమెను కూడా నీకు ఇచ్చేదనని చెప్పగా యాకోబు అలాగు చేసి ఆమె వారము సంపూర్తి అయిన తరువాత అతడు తన కుమార్తె అయిన రాహేలును అతనికి భార్యగా ఇచ్చెను. మరియు లాబాను తన దాసియగు బిల్హాను తన కుమార్తె అయిన రాహేలుకు దాసిగా ఇచ్చెను. యాకోబు రాహేలును కూడెను. మరియు అతడు లేయా కంటే రాహేలును
బహుగా ప్రేమించి అతనికి మరి 7 ఏండ్లు కొలువు చేసెను. లేయా ద్వేషింపబడుట యెహోవా చూచి ఆమె గర్భము తెరిచెను. రాహేలు గొడ్రాలై ఉండెను. లేయా గర్భవతి అయి కుమారుని కని, యెహోవా నా శ్రమను చూచి ఉన్నాడు గనుక నా పెనిమిటి నన్ను ప్రేమించును గదా అనుకొని అతనికి రూబేను అను పేరు పెట్టెను. ఆమె మరలా గర్భవతి అయి కుమారుని కని, నేను ద్వేషింపబడితేనన్న సంగతి యెహోవా విన్నాడు గనుక ఇతని కూడా నాకు దయచేసననుకొని అతనికి షిమ్యోను అను పేరు పెట్టెను. ఆమె మరలా గర్భవతి అయి కుమారుని కని, తుదకు ఈసారి నా పెనిమిటి నాతో హత్తుకొని ఉండును, ఇతనికి 3 కుమారులను కంటిననుకొనెను. అందుచేత అతనికి లేవి అని పేరు పెట్టెను. ఆమె మరలా గర్భవతి అయి కుమారుని కని, ఈసారి యెహోవాను స్తుతించెదననుకొని యోదా అని పేరు పెట్టెను. అప్పుడు ఆమెకు కానుపు ఉడిగెను. ఆమేన్. ప్రభునందు ప్రియ దేవుని పిల్లలారా, చదవబడినటువంటి లేఖనం నిమిత్తమై ప్రార్థన చేద్దాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించుచున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మా మంచి దేవ, గొప్ప దేవ, నీ ఘనమైన ఉన్నతమైన మనకి స్తోత్రాలయ. ఇదిగో తండ్రి, 4 మాసములు మమ్మలను నీ కనురెక్కల నీ రెక్కల చాటున భద్రపరిచి నీ వాక్య ధ్యానముల చేత మమ్మలను తృప్తిపరిచినందుకే స్తోత్రాలు. ఈ 5వ మాసములో అయినా ఇది 3వ దినమున ఈ రీతిగా నీ సన్నిధిలోనైనా నీ వాక్య ధ్యానమును చేటు కొరకు మమ్మలను సమకూర్చినందుకే స్తోత్రాలు తండ్రి. ఈరోజు మేము ధ్యానం చేటు కొరకు చదువుకున్న ఈ లేఖన భాగాన్ని మా కొరకు దీవించండి. ఈ లేఖన భాగంలో నుండి కొన్ని ఆత్మీయ పాఠాలు మీరే మాకు బోధించి నేర్పించమని యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ప్రభునందు ప్రియ దేవుని జనాంగమా, చదువుకొనబడినటువంటి లేఖనంలో మనం చూసినట్లయితే మరి యాకోబు బేతేలులో మరి దేవునికి మొక్కుబడి చేసుకునే తరువాత బేతేలు నుండి సిరియాకు వెళ్ళినట్లుగా మొదటి వచనంలో రాయబడి ఉంది. ప్రియదేని పిల్లారా, యాకోబు బయలుదేరి తూర్పు జనుల దేశమునకు వెళ్ళెను అనగా తూర్పు దేశపు జనుల దేశము అంటే అది సిరియా. ప్రియదేని పిల్లారా, అక్కడ నుండి బేతేలు నుండి సిరియాకు వెళ్ళిన యాకోబు మరి ఆ ఊరి యొక్క చివరన బావి దగ్గర కూర్చొని ఉంటాడు. మరి 2 నుండి 5 వచనాల్లో మనం చూసినట్లయితే ప్రియదేని పిల్లారా, అక్కడ ఆ ఊరి యొక్క పరిస్థితులను గురించి యాకోబు మరి వాకబు చేయడం మనం చూస్తూ ఉన్నాం. ఇక 6 నుండి 9 వచనాలు మనం చూసినట్లయితే మరి ఆ తల్లి యొక్క సహోదరుడైనటువంటి లాబాను యొక్క క్షేమ సమాచారాన్ని వారి నుండి రాబట్టడం మనం చూస్తూ ఉన్నాం. మరి 9వ వచనంలో మనం చూస్తే మరి రాహేలు మరి మందలను మేపుతూ, తన తండ్రి మందలను మేపుతూ ఆ బావి దగ్గరకు రావడం మనం చూస్తూ ఉన్నాం. ఇక 10 నుండి మరి 16 వచనాల వరకు మనం చూసినట్లయితే 10 నుండి 16 వచనాల వరకు మనం చూసినట్లయితే రాహేలుకు యాకోబు తనను తాను పరిచయం చేసుకోవడం, మరి ఆ కారణాన్ని బట్టి రాహేలు ఆ విషయాన్ని తన తండ్రి అయినటువంటి లాబానుతో చెప్పడం, లాబాను కూడా యాకోబు దగ్గరకు వచ్చి మరి యాకోబును ఇంటికి తీసుకుని వెళ్ళడం, మరి అక్కడ 1 నెల రోజులు యాకోబుకు లాబాను ఆతిథ్యం ఇవ్వడం మనకు కనపడతా ఉంది. ఇక 16 నుండి 20వ వచనం వరకు మరి లాబాను కుమార్తెలు అయినటువంటి లేయా, రాహేలు. మరి లేయా జబ్బు కళ్ళది, రాహేలు సుందరవతి. ప్రియదేని పిల్లరా, మరి చిన్న కుమార్తె అయిన రాహేలు నిమిత్తమై యాకోబు మరి ఆమెను ప్రేమించటం వలన నేను నీకు 7 సంవత్సరాలు నీకు కొలువు చేస్తా, ఆమె నిమిత్తమై నీకు 7 సంవత్సరాలు నేను మరి కొలువు చేస్తానని చెప్పి ఒడంబడిక పడడం, ఆమె నిమిత్తమై 7 సంవత్సరాలు లాబానుకు కొలువు చేయటం. ఆ కొలువు దినములు సంపూర్తి అయిన తరువాత రాహేలును నాకిచ్చి పెళ్లి చేయమని లాబానును యాకోబు అడగడం మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. అయితే 24 నుండి మరి 24 నుండి 26వ వచనం వరకు మనం చూసినట్లయితే మరి లాబాను ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వారిని పిలిచి మరి గొప్ప విందు చేసి ఆ రాత్రి తన పెద్ద కుమార్తె అయిన లేయాను యాకోబు దగ్గరకు పంపించడం, ఆ తదుపరి ఉదయముననే మరి నీవు చేసినటువంటి పని ఏమిటి, నేను రాహేలు కోసం కదా నేను కొలువు చేశాను అని చెప్పినప్పుడు మా దేశంలో పెద్దది ఉండగా చిన్నదాన్ని ఇచ్చి పెళ్లి చేయటం మా దేశ మర్యాద కాదు అని
యాకోబుతో అనడం, ఆ కారణాన్ని బట్టి మరొక 7 సంవత్సరాలు చేస్తే ఆమెను కూడా నీకే భార్యగా ఇస్తానని లాబాను చెప్పడం. పెద్దేని పిల్లారా, ఆ తరువాత మరి రాహేలును యాకోబు ఎక్కువగా ప్రేమించటం, మరి లేయను ద్వేషించటం మనకి ఇక్కడ కనబడతా ఉంది. ఆ కారణాన్ని బట్టి దేవుడు మరి లేయను మరి జ్ఞాపకం చేసుకొని ఆమె ద్వేషింపబడుతుందన్నటువంటి సంగతిని గుర్తించి, ప్రిదేన్ పిల్లరా, మరి లేయ గర్భమును దేవుడు తెరుస్తాడు, రాహేలు గర్భము మూయబడుతుంది. ప్రిదేన్ పిల్లరా, మరి లేయ గర్భమును తెరిచినటువంటి దేవుడు ఆమెకు మొదటిగా రూబేను అనే కుమారునిస్తాడు, రెండవదిగా షిమ్యోనునిస్తాడు, మూడవ వాడిగా లేవినిస్తాడు, నాలుగవ వాడిగా మరి యోధాని ఇస్తాడు. ప్రిదేన్ పిల్లరా, ఇలా 4 కుమారులను లేయ కంటుంది. అయితే మరి లేయ కంటే రాహేలును యాకోబు ఇష్టపడిన కారణాన్ని బట్టి దేవుడు రాహేలు గర్భమును మూసివేశాడు, లేయ గర్భాన్ని తెరిచాడు. ఆ కారణాన్ని బట్టి ప్రిదేన్ పిల్లరా, మరి లేయ ద్వేషింపబడుతున్న సంగతి మనుషులు తెలుసుకోలేదు, కానీ మరి దేవుడు తెలుసుకున్నాడు. ఆ కారణాన్ని బట్టి ఎవరినైతే మనం ఎక్కువగా ప్రేమిస్తామో వారి ప్రేమకు బద్దులం అవుతాము, వారి చేత అమితంగా మనం ప్రేమించబడతాం. అయితే దేవుడు కోరుకునేది ఏంటో తెలుసా? నీవు ఎవరినైతే ఎక్కువగా ప్రేమిస్తావో నీ ప్రేమ నీ యొక్క మరి ఇష్టము అనేటువంటిది మరి మొదట దేవునిపై ఉండాలి. దేవునిపైన మన ప్రేమను మన ఇష్టమును కలిగి ఉన్నప్పుడు దేవుడు అమితముగా మనలను దీవిస్తాడు. ప్రిదేన్ పిల్లరా, మరి యాకోబు కేవలం రాహేలు కోసమే ఆ కొలువు చేయటం మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఏం చేయబడ్డాడు? మోసపుచ్చబడ్డాడు. మోసముతోనే సరిచేయబడుతుంది ప్రిదేన్ పిల్లరా. కాబట్టి ఈ 29వ అధ్యాయంలో బేతేలు నుండి సిరియాకు రావడం, అక్కడ నుండి మరి హారానులో ఉన్నటువంటి లాబాను నద్దకు చేరడం, అక్కడ మరి తన 2 కుమార్తెలు మరి రాహేలు నిమిత్తమై, చిన్న కుమార్తె నిమిత్తమై 7 సంవత్సరాలు కొలువు చేస్తానని ఒప్పందపడడం, ఆ రీతిగా మరి లాబాను చేతిలో, తన మామ అయినటువంటి లాబాను చేతిలో మోసపుచ్చబడడం, తరువాత రాహేలును కూడా వివాహం చేసుకోవడం కోసం మరి 7 సంవత్సరాలు కొలువు చేయడం మరి మనం అక్కడ మరి చూస్తూ ఉన్నాం. ఇదేం పిల్లరా, మరి 2 భార్యలలో పెద్దదైనటువంటి లేయాను మరి ద్వేషించటం, మరి రాహేలును ప్రేమించటం మనం ఈ అధ్యాయంలో చూడగలుగుతున్నాం. ఆ కారణాన్ని బట్టి లేయ ద్వేషింపబడుట దేవుడు చూసి రాహేలు గర్భాన్ని మూసివేశాడు, లేయ గర్భాన్ని తెరవడం. ఆ రీతిగా 4 కుమారులు మరి రూబేను, షిమ్యోను, లేవి, యోధా అను 4 కుమారులను మరి లేయకు అనుగ్రహించడం మనం 29వ అధ్యాయంలో చూడగలం. ప్రియ దేవుని పిల్లలారా, మరలా ఈ 29వ అధ్యాయాన్ని వచనం వెంబడి వచనాన్ని మీరు ఇంటి దగ్గర చదివి మరి ఎందు నిమిత్తము ఈ యొక్క దృష్టాంతాన్ని వ్రాయించాడో దేవుని పాదాల చెంత మీరు కనిపెట్టినప్పుడు మీతో కూడా దేవుడు కొన్ని విషయాలు మాట్లాడతాడు. కాబట్టి 29వ అధ్యాయంలో ఉన్నటువంటి విషయాలు, యాకోబు మరి బేతేలు నుండి సిరియాకు ప్రయాణం, అక్కడ మరి లాబానును కలుసుకోవడం, లాబాను ఇంటి దగ్గర 14 సంవత్సరాలు కొలువు చేయడం, ఆ తరువాత తన మొదటి భార్య అయినటువంటి మరి లేయాకు దేవుడు కుమారులను అనుగ్రహించటం, మరి యాకోబు 4 కుమారులను మరి లేయా ద్వారా పొందుకోవడం 29వ అధ్యాయంలో వ్రాయబడింది. నా ప్రియ దేవుని పిల్లారా, ఇక 29వ అధ్యాయం ఎక్కడితో ముగిద్దాం. మరి 30వ అధ్యాయంలో ఏం జరిగిందో రేపటి దినాన ధ్యానం చేద్దాం. దేవుడి ఈ మాటలను మన వినికిడిలో దీవించునుగాక. దయగలిగిన తండ్రి, కృపగలిగిన దేవానికి వందనాలయ్యా. ఇదిగో తండ్రి, 29వ అధ్యాయంలో నుండి యాకోబు ఎక్కడ నుండి ఎక్కడికి ప్రయాణం చేశాడో, మరి ఏ రీతిగా మరి తన మామ అయినటువంటి లాబాను చేత మోసపుచ్చబడ్డాడో, మరి ఎవరిని ఎక్కువగా ప్రేమిస్తే మరి ప్రేమ మరి ఎవరిని తక్కువ చేయకూడదని, ప్రేమలో ఎక్కువ తక్కువలు ఉండకూడదని, ఆ కారణాన్ని బట్టి మరి ఎక్కువగా ప్రేమింపబడినటువంటి రాహేలు గొడ్రాలుగా మిగిలిపోతే ద్వేషింపబడిన లేయ మరి గర్భవతి అయి మరి పుణ్య స్త్రీగా మార్చబడింది నాయన. ఈ విషయాలను మేము ధ్యానం చేయటానికి కృప చూపినందుకు వందనాలు. 29వ అధ్యాయంలో రాయబడినటువంటి మాటల్లో రాయబడిన అయ్యా ఇదిగో ఈ దృష్టాంతమును, అయ్యా ఇదిగో తండ్రి, ఎవరిని ఎక్కువగా ప్రేమించకూడదని,
అయ్యా నీ మీదేగా తప్ప ఈ లోకములు మరి దేని మీద ప్రేమను చూపకూడదని అయ్యా ఇదిగో నీవు ప్రేమ కలిగిన వాడివి కనుక నీ పైన అయ్యా ప్రేమను చూపించేవారిగా ప్రేమ కలిగి ఉండినట్లుగా నాయన ఇతరులతో మేము మెసులుకోవాలో ఎలా ఎవరిని ప్రేమించాలో నీ వాక్య ప్రకారం మాకు అయినా వివరించగలిగారు. అయ్యా ఇదిగో తండ్రి, ద్వేషింపబడిన ఆమెను నీవు జ్ఞాపకం చేసుకున్నావు, కానీ ప్రేమింపబడినటువంటి వ్యక్తిని జ్ఞాపకం చేసుకోలేదు నాయన. ఈ కారణాన్ని బట్టి మేము ఎవరిని ప్రేమిస్తూ ఉన్నామో, ఎవరిని ద్వేషిస్తూ ఉన్నామో, ఒకవేళ నాయన ఈ లోకంలో ఈ మాటలు వింటున్న వారు ఎవరైనా ఆయన అమితముగా ద్వేషింపబడతా ఉన్నారేమో, అట్టి వారితో మీరు మాట్లాడండి. నేను నీకు సహాయముగా ఉంటాను. నీవు ద్వేషింపబడుతూ ఉన్నావా, నీవు తృణీకరింపబడతా ఉన్నావా, అయినా నేను నీకు సహాయకుడిగా నేను రాబోతూ ఉన్నానని భరోసాను దయచేయమని ఈ దినం మేము చేయ పనులన్నింటినీ మీకు అనుదృష్టి ఉంచి మీ దూతల కాపుతలు అనుగ్రహించి మీరే మహిమ పొందుకోమని యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.